మనకు డిఎస్సికి సంబంధించిన అది ఏపీ డిఎస్సి కావచ్చు, తర్వాత రాబోతున్న తెలంగాణ డిఎస్సికి కానీ ఉపయోగపడే ఏవైతే సైకాలజీ బిట్స్ ఉన్నాయో ఈ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం. ఇది ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన బిట్స్లోకి వెళ్ళి పికప్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదైనా ఒకసారి చూద్దాం. ఉమా 9వ తరగతి విద్యార్థి అభ్యసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నెమ్మదిగా విరమించుకుంది. ఉమ్మకు సాయం చేయడానికి తరగతి ఉపాధ్యాయులు ఆమెను పాఠశాల బయట గమనిస్తూ ఆమె తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి కూడా సమాచారాన్ని సేకరించి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటన రచన రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఉపయోగించిన ఏ పద్ధతిని ఉపయోగించారు అనేది ఇక్కడ మామూలుగా క్వశ్చన్ ఇవ్వబడ్డది. ఉమా క్లాస్ 9 స్టూడెంట్ పార్టిసిపేట్స్ యాక్టివ్లీ ఇన్ లర్నింగ్ యాక్టివిటీస్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ షోయింగ్ డిసింట్రెస్ట్ టువర్డ్ స్టడీస్. She has slowly withdrawn from the participating any activity. To help Uma, the class teacher observed her in and outside school, collected information from her parents, teachers, friends, and interviewed her, and also her anecdotal record. Here the teacher used this method. అంటే వారు ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి ఏంది అనేది మనకు జనరల్గా అడుగుతున్నారు. ఇందులో ఆన్సర్స్లో మనకు కీలోపట మామూలుగా 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, అబ్జర్వేషన్, ఇంట్రాస్పెక్షన్. సో ఇందులో అంత పరిశీలన కాదు, అంటే మనలో మనమే, అంటే మన యొక్క ప్రవర్తనను మనమే అధ్యయనం చేసుకోవడాన్ని అంత పరిశీలన అంటారు. సో పరిశీలన అనే దాన్ని తీసుకుంటే ఇక్కడ పరిశీలన అవుతుందా కాదా అనేది ఒక ఆలోచన ఉంటుంది. ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ అయితే కాదు. ఇంటి 2 ఎలిమినేషన్ అయిపోయి ఇక అయితే అబ్జర్వేషన్ కావాలి, లేకపోయినట్టయితే కేస్ స్టడీ. ఇక అబ్జర్వేషన్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటంటే మనకు వారు ఏం చేస్తారు, ఆమెను కూడా ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత సంఘటన రచన రికార్డును పరిశీలించారు, తర్వాత ఉపాధ్యాయులు, స్నేహితులను కూడా మామూలుగా వారికి వెళ్ళి మాట్లాడి ఆమె అమ్మాయి గురించి సమాచారాన్ని సేకరించారు. సో దీన్నే సంపూర్ణ అధ్యయనం చేస్తారు, కేస్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఏం చేస్తారంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు కదా, దాన్ని ఏమంటారంటే కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ తీసుకుంటే చూడండి బిట్, హౌగిస్ట్ ప్రకారం వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది. హౌగిస్ట్ ప్రకారం వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ అచీవింగ్ సబ్సిక్వెంట్ టాస్క్స్. యాజ్ పర్ హౌగిస్ట్, సక్సెస్ఫుల్ అటైన్మెంట్ ఆఫ్ ఏజ్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ టాస్క్స్ లీడ్స్ టు దేనికి సహాయపడతాయి అంటే అది హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ అచీవింగ్ సబ్సిక్వెంట్ టాస్క్స్. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. రాజు అండ్ రవి ఆర్ క్లాస్ 9th స్టూడెంట్స్. దే లర్న్ట్ ఏ కాన్సెప్ట్ యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్. రాజు లర్న్డ్ బై రీడింగ్ రిపీటెడ్లీ యూజింగ్ ద రోట్ మెథడ్, whereas Ravi learned applying daily experiences. Here Razu and Ravi learning is based on these theories respectively. రాజు మరియు రవి 9వ తరగతి విద్యార్థులు వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావన నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నారు. రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నారు. ఇక్కడ రాజు రవిల అభ్యసన వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యసన సిద్ధాంతాల మీద ఇస్తున్నాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన పద్ధతి వేరు, రవి ఉపయోగించిన పద్ధతి వేరు. రాజు ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్, అనేక సార్లు రోట్ మెథడ్ అంటున్నారు. అది పద్యమే కావచ్చు, ఏదైనా కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ అనిపిస్తుంది. తన జీవిత అనుభవాల ద్వారా మామూలుగా రవి నేర్చుకున్నాడు కాబట్టి బహుశా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఆన్సర్స్ ఏమి ఇచ్చిందో చూద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ కన్స్ట్రక్టివ్, క్లాసికల్ కండిషనింగ్ సోషల్ లెర్నింగ్, కన్స్ట్రక్టివిజం అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్, ఆపరెంట్ కండిషనింగ్ సోషల్ లెర్నింగ్. సో ఇక్కడ మొదలు రాజు ఏం చేస్తాడంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాడు, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అయింది. తర్వాత మరియు రవి ఏంటంటే అనుభవాల ద్వారా నేర్చుకున్నాడు, కన్స్ట్రక్టివిజం. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో చూడండి కన్స్ట్రక్టివిజం, ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నాడు, ట్రయల్ అండ్ ఎర్రర్, కన్స్ట్రక్టివిజం. సో ఈ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సీక్వెన్షియల్గా రాశారు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక అకార్డింగ్ టు ఎరిక్సన్, ఇఫ్ అడోలసెంట్స్ ఆర్ అనేబుల్ టు డిసైడ్ who they are, what they believe, what they wanted to be, an adult they remain. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో ఉన్నవారు వారు ఎవరిని విశ్వసిస్తారు, వారు వయోజనులుగా ఎలా ఉండాలో అని నిర్ణయించుకోలేకపోతే వారిని మామూలుగా ఏమంటారు
అంటే ఇక్కడ మనకు తెలుసు అంటే రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ మామూలుగా డౌట్ అంటారు కదా, సందిగ్ధం. మామూలుగా రోల్ ఐడెంటిటీ గుర్తింపు వర్సెస్ సందిగ్ధం అనే దశ ఉంటుంది అడోలసెన్స్లో. అదేదో చూద్దాం. సందిగ్ధం ఎక్కడుంటే అక్కడ కన్ఫ్యూజ్డ్ లేదా గందరగోళం. అది రోల్ కన్ఫ్యూజ్ అని అంటారు కదా, గందరగోళం. ఇక్కడ మామూలుగా ఫస్ట్ వన్ అది ఇచ్చారు, తర్వాత రెండవది ఇన్ఫీరియర్ అన్నాడు, మూడవది డిస్పేర్ అన్నాడు, నాలుగు స్టాగ్నేట్ స్తబ్దత అన్నాడు. సో ఇక్కడ రోల్ కన్ఫ్యూజన్ అంటాం. రోల్ కన్ఫ్యూజన్, రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. అకార్డింగ్ టు ఎబ్బింగ్హాస్ ద ఫాలోయింగ్ దట్ అకర్స్ అప్ టు 1 day ఫ్రమ్ లెర్నింగ్ వెన్ కంపేర్ టు ఫర్గెటింగ్ దట్ అకర్స్ ఫ్రమ్ ద 2nd day to 31. ఎబ్బింగ్హాస్ ప్రకారము నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి రెండవ రోజు నుండి 31 వరకు విస్మృతితో పోల్చినప్పుడు, గడుతుండే చాలా జాగ్రత్త. ఎబ్బింగ్హాస్ ప్రకారం నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి రెండవ రోజు నుండి 31వ రోజు వరకు జరిగే విస్మృతితో పోల్చుకున్నప్పుడు అంటే ఫస్ట్ ఎట్లుంటుంది అని తింపి అడిగాడు. అది అంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే 1 day ఉందో ఫర్గెటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మార్చి అడగవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, సమానంగా ఉంది, అనిశ్చితిగా అన్నాడు. ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ 1 day. అదేవిధంగా క్రింది వాటి నుండి ఆసక్తులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్స్. ఇంట్రెస్ట్ అనేటివి ఇన్నేట్ కాదు కదా. ఇంట్రెస్ట్ కెన్ బి అసెస్డ్. ఇంట్రెస్ట్స్ ఆసక్తులు అంచనా వేయచ్చు. ఆసక్తులకు వ్యక్తి కార్యాచరణ దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. ఆసక్తులు జీవితకాలం అంతా అభివృద్ధి చెందుతాయి. ఇన్నేట్ అంటే పుట్టగానే రావు. ఇది ఇంట్రెస్ట్ అనేటివి మనకు మామూలుగా పుట్టిన తర్వాత పరిసరాల ఆధారంగా మామూలుగా ఆసక్తులు అనేటివి డెవలప్ అవుతాయి. సరికాంది ఇక్కడ చూసుకోవాలి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది అంటున్నాడు. అంటే ఇంట్రెస్ట్ ఆర్ ఇన్నేట్ కాదు కదా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆసక్తులు సహజ సిద్ధమైనవి కావు, సహజాతంగానే రావు, అవి పరిసరాల ద్వారా వస్తాయి. సో ప్రశ్నను 1-2 సార్లు చూసుకోవాలి, ఆన్సర్లను కూడా తప్పనిసరిగా 1-2 సార్లు చూసుకోవాలి. మీకు తెలిసిందే అది. సో క్రింది వాటిని చదివి సరైన దాన్ని ఎంచుకోండి. టీచర్ షుడ్ చేంజ్ దేర్ పర్సెప్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాజ్ రిసీవర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్ దేర్ కెపాసిటీ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించేవారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి కదా. సో కరెక్ట్ స్టేట్మెంట్. బి. టీచర్ షుడ్ ఎన్ష్యూర్ దట్ లెర్నింగ్ మస్ట్ హ్యాపెన్ ఓన్లీ ఫ్రమ్ రిపిటేషన్ అండ్ హోమ్ అసైన్మెంట్స్. అంటే పిల్లలు రిపిటేషన్ ద్వారా మళ్ళీ చేయడం ద్వారా హోమ్ అసైన్మెంట్ ద్వారానే నేర్చుకుంటారు అని నమ్మాలి, అంటే చేసేటట్టు చూడాలి అంటున్నాడు. ఉపాధ్యాయులు పునరావృతం మరియు అసైన్మెంట్ల నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి. కాదు, రాంగ్. ఏ స్టేట్మెంట్ ఒకటే రైట్. సో ఇక్కడ ఏబి సరి అనేవన్నాడు, ఏబిఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. కాదు. ఏ ఓన్లీ కరెక్ట్, ఏ ఒక్కటి మాత్రమే కరెక్ట్. బి ఓన్లీ కరెక్ట్ అనేది కాదు ఆన్సర్. ఓన్లీ ఏ మాత్రమే సరి అయినది. థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. The main feature of the cafeterian approach in teacher profession development programs. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కేఫ్టీరియా అప్రోచ్ యొక్క ప్రధాన లక్షణం ప్రొవైడింగ్ autonomy to teachers for choosing teacher professional development programs according to their curricular needs. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశాల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన ఎంచుకోవడం అనేది ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. సో అవి మనకు సైకాలజీలో అడగబడ్డ ప్రశ్నలు. స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సిఎఫ్సి అని ఇచ్చాడు, ఇవన్నీ మిగతాయి. సో ఈ విధంగా దయచేసి సైకాలజీలో మనకు తెలిసిందే 6 బిట్లు అడుగుతున్నాయి. టీఎస్టీట్లోనేమో 6 బిట్లు వస్తాయి, 3 మార్కులు. కానీ టీఎస్ అంటే మామూలుగా ఏపీ డిఎస్సిలో మాత్రం స్కూల్ అసిస్టెంట్లో మనకి ఏంటంటే 10 బిట్లు 5 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఎడ్జిటీలో ఎక్కువ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఏంటంటే 16 బిట్లు వస్తాయి, 8 మార్కులు ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి, చాలా సులభం. ఒక్కసారి కనుక మనం కొంచెం 1-2 సార్లు చదవాలి. క్వశ్చన్ 1-2 సార్లు చదవండి. అదేవిధంగా జవాబులను కూడా మన క్వశ్చన్ చదివేటప్పుడు ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. ఆన్సర్స్ కూడా మళ్ళీ ఒక్కసారి 1, 2, 3, 4 చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏపీడిఎస్సి మిత్రులకు అదేవిధంగా టీఎస్ రాయబోతున్న మిత్రులకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, సో దయచేసి మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి,
మీకు ఫ్రీక్వెంట్గానే మీకు వెంట మీకు ఈ బిట్స్ ప్రాక్టీస్ సైకాలజీలో అందజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన ఛానల్ లోపల కూడా సో సైకాలజీ పెడగాకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చూసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.